హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ టెక్నిక్స్ విత్ చిల్డ్రన్. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఏమిటంటే, చాలామంది వాట్సాప్లో షేర్ చేసేటప్పుడు ఆ షేర్ లింక్ వెళ్తుంది కానీ అలాగే డైరెక్ట్ ఫోటో వెళ్ళదు. మనం డౌన్లోడ్ చేసుకున్న యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోవడం అలా చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని అవేర్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే, ఇప్పుడు డౌన్లోడ్ అనేది చేసుకోవాలంటే వీడియో క్లారిటీగా రావాలి, లింక్స్ లేకుండా అలా క్లారిటీగా రావాలంటే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఏదైనా యూట్యూబ్లోకి వెళ్ళి ఏదైనా వీడియో చూద్దాం గైస్. ఇలా యూట్యూబ్లోకి వెళ్ళాం, ఇప్పుడు ఇదో వీడియో ఉంది, ఈ వీడియో చూసాం, ఈ వీడియో ప్లే అవుతుంది. వెయిట్ ఏ మినిట్. ఈ వీడియో అయితే ఇలా వస్తుంది. దీన్ని షేర్ చేయాలంటే షేర్ నొక్కి మనం ఏం చేస్తాం గైస్, షేర్ ఇక్కడ వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ నొక్కి మనకి ఫ్రెండ్స్ ఎవరైనా ఫేస్బుక్ వాళ్ళతో వాళ్ళకి, ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ పంపుతున్నాను. మనకైతే ఎలా వెళ్తుంది ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. మనం అప్పుడు ఇలా నొక్కుతాం. ఇలా నొక్కినప్పుడు మనకి ఏమవుతుంది, ఇలా లింక్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. వెయిట్ ఏ మినిట్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా లింక్ ద్వారా వస్తుంది. ఇలా లింక్ వస్తుంది కదా ఫ్రెండ్స్. అలా కాకుండా డైరెక్ట్ దాని యొక్క వీడియో కావాలంటే మనం ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియో చూస్తాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియోకి వెళ్ళాక షేర్ దగ్గర ఉన్నప్పుడు కాపీ ద లింక్ అని ఉంది కదా ఫ్రెండ్స్. లింక్ని కాపీ చేయండి ఫ్రెండ్స్. లింక్ని కాపీ చేసినప్పుడు కాపీడ్ అని వస్తుంది. కాపీడ్ అని వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోయి క్రోమ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. క్రోమ్లోకి వెయిట్ ఏ మినిట్. క్రోమ్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సెర్చ్ బటన్లోకి వెళ్ళిపోయి ఏమని కొట్టాలంటే, జస్ట్ పెద్ద ఏం కాదు, SAVE సేవ్ ఫ్రమ్ నెట్ అని కొట్టాలి ఫ్రెండ్స్. సేవ్ ఫ్రమ్ నెట్ అనేది కొడితే మనకి ఎలా లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఆగండి, 10 మినిట్. ఒకసారి లోడింగ్ అయిపోయింది. లోడింగ్ అయిపోయాక మనకు స్టార్టింగ్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ యూట్యూబ్ అని వస్తుంది ఫ్రెండ్స్. దాని మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వెబ్సైట్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేశాక ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏదైతే కాపీ చేశారో దాన్ని పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ ఇట్. అప్పుడు ఇక్కడ నొక్కండి ఫ్రెండ్స్. అప్పుడు కింద అవుతుంది. అవ్వాక మనకి ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్. క్లాస్ స్క్వాడ్, ట్రిక్స్ అండ్ ఫ్రీ ఫైర్ అలా అది కాపీ చేసాం కాబట్టి అదే అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు దాన్ని మనం డౌన్లోడ్ నొక్కాలి ఫ్రెండ్స్. డౌన్లోడ్. అప్పుడు మధ్యలో ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. దాన్ని అవేర్ చేసేయాలి. యాడ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ డౌన్లోడ్ నొక్కాలి. డౌన్లోడ్ వచ్చినప్పుడు డౌన్లోడ్ని ప్రెస్ చేస్తామండి. ఒకసారి వస్తుంది. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా ఫ్రెండ్స్. డౌన్లోడ్ అనే బటన్ నొక్కండి ఫ్రెండ్స్. డౌన్లోడింగ్ డీటెయిల్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయాక అవుతుంది. వెయిట్ ఫ్రెండ్స్, అవుతుంది. డౌన్లోడింగ్ అయితే అవుతుంది. ఓకే. ఇప్పుడైతే మనకి అది వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిపోయింది, మాకు ఎలా తెలియాలి బ్రో అని అడిగారంటే ఇక్కడ పైన మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. క్లాస్ స్క్వాడ్ డౌన్లోడ్ కంప్లీటెడ్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. కాబట్టి ఆ డౌన్లోడ్స్ అనేవి మేము ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్స్లోకి వెళ్తే మీకు డౌన్లోడ్స్ అయితే కనపడతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. 3 డాట్స్ అనే దాని మీద ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినప్పుడు మీకు వస్తుంది షేర్, రీనేమ్, డిలీట్. షేర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. షేర్ మీద క్లిక్ చేయగానే అప్పుడు మీకు వస్తుంది వాట్సాప్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వాట్సాప్ కాదు, ఫేస్బుక్ కాదు, మీకు ఇష్టం. అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ పంపుతున్నాను ఫ్రెండ్స్. అప్పుడు అలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, వెయిట్. ఒకసారి ఆగండి ఫ్రెండ్స్, నెట్ కొద్దిగా స్లోగా ఉంది. ఇప్పుడు మనం స్టేటస్ నొక్కాను. ఓకే. ఇప్పుడు ఏ వీడియో అయితే ఏదున్నదో దాన్ని మన ఫ్రెండ్స్ అయితే పంపించు ఫ్రెండ్స్. అంతగా వద్దు బ్రో, మేము అక్కడి నుంచి పంపుకోలేము, అక్కడి నుంచి పంపలేము అనుకుంటే మీరు డైరెక్ట్ గ్యాలరీకి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. గ్యాలరీకి వెళ్ళిపోతే గ్యాలరీలో కూడా మీకు అయితే అది అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఏదైతే డౌన్లోడ్ చేశానో ఆ వీడియో నేను డౌన్లోడ్ చేసింది ఫ్రెండ్స్. ఇది ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ వీడియో అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఏమనుకోకండి, ఇదే నా ఫస్ట్ వీడియో.
నాయిస్ ఏదైనా ఉంటే కొద్దిగా పట్టించుకోకండి. నెక్స్ట్ వీడియో నుంచి నాయిస్ లేకుండా చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. చాలామంది యూజ్ అయ్యి కూడా అనుకుంటున్నాను. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మళ్ళీ లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా ఇంకా మీకు వీడియోస్ చేయాలి అనే థాట్ అయితే మాత్రం వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా వీడియో చేయాలి అనే ఇంట్రెస్ట్ ద్వారా మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ హెల్ప్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.